ఈ రోజు మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటుండగా డ్రగ్స్ తో పాటు పట్టుబడి పాజిటివ్ గా నిర్ధారింపబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరియు టీడీపీ పార్టీ ప్రస్తుత ఎంపీ మహేష్ కుమార్ వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఓకే, చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుపోవాలి. పోలీస్ వ్యవస్థలో అది పాజిటివ్ అని తేలింది. నార్కోటిక్స్ టెస్ట్ లో డెఫినెట్లీ దీస్ టూ కల్ప్రిట్స్ షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ద లా. అయితే ఇక్కడ కొంత సన్నాసి బృందం, చిల్లరగాళ్లు, చిచ్చోరగాళ్లు, విషయం తెలిసి కూడా చిల్లర బుద్ధి బోనించుకున్నటువంటి ఒక లుచ్చానా కొడుకులు, కొందరు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లుచ్చానా కొడుకులు కేటీఆర్ గారి పేరు పదే పదే మలినం చేయాలని చెప్పేసి ఈ డ్రగ్స్ కి వారి పేరును ఆపాదించి సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి అన్ని కట్టుకథలు పెడుతూ దాన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ చిల్లరగాళ్లు మరి మనిషి కడుపులకి అన్నం తింటుర్రా లేకపోతే మన పెండ తింటురా నాకు అర్థమైతలేదు. కానీ కేటీఆర్ గారు గడిచినటువంటి 5-6 ఏళ్ళలో మరి 10 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నారు, మీరు ఏ టెస్ట్ కైనా నేను రెడీ, ఏ టెస్ట్ చేయించినా నేను రెడీ, మీకు దమ్ముంటే రండి టెస్ట్ చేయించండి అంటారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, మరి అందరు ప్రజాప్రతినిధులకు టెస్ట్ చేయించాలన్నారు. డెఫినెట్లీ మీరు రండి, మీరు ముందుకు వస్తే ఉన్నటువంటి 119 శాసనసభ్యులు, 45 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి టెస్ట్ చేయిద్దాం. వైట్ టెస్టా, బ్లూ టెస్టా, రెడ్ టెస్టా, ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ కి కేటీఆర్ గారు సిద్దమని చెప్పింది. అయినా కూడా ఇటువంటి లుచ్చా ప్రయత్నాలు చేసుకుంటా ఈ విషియస్ క్యాంపెయిన్, ఈ యొక్క పాయిజనస్ క్యాంపెయిన్ అగేన్స్ట్ కేటీఆర్ గారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఈ క్యాంపెయిన్ ఏదైతుందో ఇది మీరు గనక కంప్లీట్ ఆపకపోతే డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ వెన్ బీఆర్ఎస్ పార్టీ కమ్స్ బ్యాక్ ఇన్ టు పవర్. రైట్ పద్ధతి కాదు ఇది, కరెక్ట్ పద్ధతి కాదు, మానుకోండి. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు మాజీ ఎమ్మెల్యే మరి తీసుకోవడంలో దొరికిండు అని చెప్పేసి దాన్ని బట్టి మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆపాదించడం కరెక్ట్ పద్ధతి కాదు. మీకు దమ్ముంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ తోని టెస్ట్ చేయించండి, అప్పుడు ఏమన్నా మాట్లాడదాం బయట. అంతే తప్ప ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే బిడ్డ ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో చుక్కలు చూపించడం ఖాయం. రెండోది, గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇటువంటి చిల్లర మల్లర మాటలే మాట్లాడిండు. కేటీఆర్ గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటోడు. ఆయన నుంచి నేర్చుకున్నటువంటి సన్నాసి మాటలు ఇలా కాంగ్రెస్ లుచ్చాగాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటలు బంద్ పెట్టుండ్రి. Go according to the law. Go according to the agencies. What they give the report after testing.